నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. మీ మిత్రుల ఆత్మీయతను గట్టిగా మనసుకు హత్తుకోండి. ఇనుప కచ్చడాలతో బంధించి మరీ భద్రపరుచుకోండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం జూలై 7, 2024 ఆదివారం. సూర్యోదయం ఉదయం 5:51 సూర్యాస్తమయం సాయంత్రం 6:51 చంద్రోదయం ఉదయం 6:47 చంద్రాస్తమయం రాత్రి 8:19 తిథి విదియ తెల్లవారుజామున 5 గంటల వరకు. తదుపరి తదియ. నక్షత్రం పుష్యమి. ఈ రోజంతా ఉంటుంది. కరణము బాలవ. సాయంత్రం 4:42 వరకు. తదుపరి కౌలవ తెల్లవారుజామున 5 గంటల వరకు. తదుపరి తైతుల. యోగము హర్షణము రాత్రి 2:09 వరకు. తదుపరి వజ్రము. అశుభ సమయాలు రాహుకాలం సాయంత్రం 5:13 నుండి 6:51 వరకు. యమగండం మధ్యాహ్నం 12:12 నుండి 1:58 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:36 నుండి 5:13 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 5:06 నుండి 5:58 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 1:12 నుండి 2:53 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:15 నుండి 5:03 వరకు. అమృత గడియలు రాత్రి 11:18 నుండి 12:59 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుండి 12:47 వరకు. జూలై 7 ఆదివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి శుక్లపక్ష విదియ తెల్లవారుజామున 5 గంటల వరకు ఉంటుంది. తదుపరి తదియ. విదియ తదియలు శుభకార్యాలకు అనుకూలమైనవే. ఈరోజు ఉన్న ముహూర్తాలు పుష్యమి నక్షత్రమున మేషలగ్నమందు నామకరణం చేయడానికి ముహూర్తము ఉదయం 5:51 నుండి సోమవారం ఉదయం 6:02 వరకు ఉంటుంది. అలాగే ఈరోజు పుష్యమి నక్షత్రం ఆదివారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం, రవి పుష్య యోగం ఏర్పడుతుంది. ఈ అద్భుతమైన 2 యోగాలు సమయం ఒకటే. ఈరోజు ఉదయం 5:50 మొదలై సోమవారం ఉదయం 5:51 వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో చేయవలసిన పనులు కొత్తగా పనులు ప్రారంభించడం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. అలాగే రవి పుష్య యోగం ఆదివారం పుష్యమి నక్షత్రం వస్తే దాన్ని రవి పుష్య యోగం అంటారు. మన హిందూ పురాణాల ప్రకారం సంపద శ్రేయస్సు ఆదిదేవత లక్ష్మీదేవి. లక్ష్మీదేవి పుష్య నక్షత్రంలో జన్మించింది కాబట్టి వ్యాపారాన్ని ప్రారంభించడం, బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం, పూజలు, హోమం, భూమి వంటి వాటికి అత్యంత పవిత్రమైన ముహూర్తంగా పరిగణించబడుతుంది ఈ రవి పుష్య యోగం. పూజ, శుభకార్యాలు, పత్రాలు సంతకం, రాబోయే శుభకార్యాలకు షాపింగ్ చేయడం వంటివి ఈ సమయంలో చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఈ రోజు నుండి తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగలు ప్రారంభం. మొదటిగా గోల్కొండలోని జగదాంబికా దేవాలయంలో బంగారు బోనంతో సంబరాలు ప్రారంభమవుతాయి. బోనాల జాతర సందర్భంగా గ్రామ దేవతలైన పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ,
బాలమ్మ, ముత్యాలమ్మ, మహంకాళమ్మ, పెద్దమ్మలకు పసుపు కుంకుమలు, చీరసారెలు, భోజన నైవేద్యాలతో మొక్కులు చెల్లిస్తారు. తమ కుటుంబాన్ని సుఖశాంతులతో కాపాడాలని, తమకు ఏ ఆపద రాకుండా చూడాలని కోరుకుంటారు. అలాగే ఈ రోజు నుండి ఒరిస్సాలోని పూరి జగన్నాథ్ రథయాత్ర ప్రారంభం. జగన్నాథ్ రథయాత్ర ఈ రోజు నుంచి ప్రారంభమై 9 రోజుల పాటు జరుగుతుంది. పూరి జగన్నాథ్ స్వామిని సాక్షాత్తు విష్ణుమూర్తి అని నమ్ముతారు. ఈ యాత్రలో జగన్నాథ స్వామితో పాటు సోదరి అయిన లక్ష్మీదేవిని, సోదరుడు బలభద్రుడిని కూడా పూజిస్తారు. సూర్యుడు మిథున రాశిలోను, చంద్రుడు కర్కాటక రాశిలోనూ ఉంటారు. ఆదివారం పడమర దిక్కున, వాయవ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. పునర్వసు నక్షత్రం కలియికతో త్రిపుష్కర యోగం ఏర్పడింది. ఈరోజు ప్రశ్న, ధాత్రి అనగా అర్థం ఏమిటి? ఆకాశం, భూమి, పంచభూతాలు, మట్టి. మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, మనసు చంచలంగా ఉంటుంది, వ్యాధుల నుంచి బయటపడతారు. వృషభ రాశి, మహిళలకు, కుటుంబ సభ్యులకు వివాదాలు పరిష్కారం అవుతాయి. మిథున రాశి, కుటుంబంలో కొద్దిపాటి ఇబ్బందులు, సమస్యలు ఎదురైనా వాటిని దాటివేస్తారు. కర్కాటక రాశి, ఆరోగ్యం సహకరించక కొంత చికాకు తప్పకపోవచ్చు. సింహరాశి, ఆరోగ్యపరంగా గతం నుంచి వేధిస్తున్న సమస్యల నుంచి ఉపశమనం. కన్య రాశి, పెద్దల సలహాలు స్వీకరించి తదనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. తులారాశి, కుటుంబంలో మీపై గౌరవ అభిమానాలు మరింతగా పెరుగుతాయి. వృశ్చిక రాశి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఏర్పడి ఊరట చెందుతారు. ధనుస్సు రాశి, మీ పట్ల కుటుంబ సభ్యులతో ఉన్న వ్యతిరేకత భావం తొలగి సహకరిస్తారు. మకర రాశి, వ్యాపారాలలో మీ ఆశయాలు నెరవేరి అభివృద్ధి దిశగా సాగుతారు. కుంభరాశి, మహిళలకు కుటుంబంలో సమస్యలు పెరుగుతాయి. మీనరాశి, ఇంట్లో వేడుక నిర్వహణలో తుది నిర్ణయాలు తీసుకుంటారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.